తన ఎదుట పెద్ద సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య తీర్చడానికి 5 రొట్టెలు 2 చేపలే తనకి ఇవ్వబడినప్పుడు నిరుత్సాహపడలేదండి, నిస్పృహకు లోనవ్వలేదండి. ఏ విధంగా 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఆహారంగా మారుతాయి? బాధపడలేదండి. అయ్యా బాధపడద్దు, నీకు వచ్చే జీతం తక్కువే, చాలించాలని జీతం, నీ బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువే, కొంచెమే ఉంది బ్యాలెన్స్, నీకున్న పొలం తక్కువ, రాబడి తక్కువ, నువ్వు కన్న పిల్లలు ఎక్కువ. నువ్వు కన్నావా? ప్రభువు ఇచ్చాడా? చెప్పు ఒకసారి. నువ్వు కన్నావా? ప్రభువు ఇచ్చాడా? ప్రభువు ఇస్తే ప్రభువే కదండి పోషించేవాడు. ఆ ప్రభువు పోషించువాడు. భయపడద్దు. ఈరోజు నీ జీవితంలో పోషణ కష్టమవుతుందని భయపడద్దు. నా బిడ్డలు నేను పోషించలేకపోతున్నాననే భయం రానివద్దు. పోషించలేనేమో అనే భయం రానివద్దు. నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేనేమో భయపడద్దు. వాళ్ళకు ఉద్యోగాలు రావేమో భయపడద్దు. ఒక పేద విధవరాలు పాపం తిండి తిప్పలు లేకుండా అల్లాడిపోతున్నప్పుడు తాను ఫోన్ చేసింది. ఎవరికి ఫోన్ చేసిందో తెలుసా? దేవుడికి ఫోన్ చేసింది. ఎలా ఫోన్ చేసింది? ఉట్టినే అనుకుంది. అలా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుని, ప్రభువా తినడానికి తిండి లేదయ్యా, పిల్లలకు కూడా పెట్టుకోలేకపోతున్నానయ్యా, సింహపు పిల్లలైనా ఆకలి కొని ఉంటాయేమో కానీ నీ బిడ్డలకు ఏ కొదువ ఉండదని చెప్పావు కదయ్యా, దయచేసి నాకు ఆహారం పంపించయ్యా అని ఫోన్లో ప్రార్థన చేసింది. అది దేవుడు అంటే నమ్మకం లేని ఒక ఆయన విన్నాడు. అసలు దేవుడు అంటే నమ్మకం లేదు. చూద్దాం ఏం చేస్తుందో ఇవని చెప్పి ఏం చేశాడో తెలుసా? కావలసినంత ఆహారాన్ని, దినుసులను మొత్తం ఒక సగం ట్రక్కు నిండా పంపించి సెక్రటరీని కూడా పంపించాడు. పంపించి వెళ్ళి చెప్పు, ఇదిగో నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చాలని చెప్పి మా యజమాని పంపించాడు. అప్పుడు అడుగుతుంది, ఎవరు మీ యజమాని అని చెప్పి. సైతాను అని చెప్పు. ఎవరట? సైతాను అని చెప్పు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. ఆమె చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేకపోయాడు, కానీ ఎవరిచ్చారు జవాబు? సైతాన్ ఇచ్చాడు. నేను ఇప్పుడు ఎవరు గొప్ప? ఆమె దేవుడు గొప్ప, సైతాను గొప్ప? సైతానే గొప్ప. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది తాను నమ్మే దేవుడి కంటే సైతానే గొప్పని. వెళ్ళి చెప్పు. ట్రక్కు నిండా ఆహారం పెట్టి సెక్రటరీ పట్టుకెళ్ళింది, మొత్తం అంతా అన్లోడ్ చేయించింది. అమ్మా, ఈ ఆహారాన్ని ఎవరు పంపించారో తెలుసా? అప్పుడు ఆ దేవుడే కదమ్మా పంపించింది. కాదమ్మా, మరి ఎవరు పంపించారు? సైతాను పంపించాడు. ఆ విధవరాలు చెప్పింది ఏంటో తెలుసా? నా దేవుడు సెలవిస్తే సైతానుగాడైనా సరే నాకు ఆహారం తీసుకురావాల్సిందే. ఏమిటట? నా దేవుడు సెలవిస్తే సైతాను కూడా లోపడాల్సిందే. నోరు మూసుకొని నా దగ్గరకు తీసుకెళ్ళమని తీసుకురావాల్సిందే. సైతానును కూడా శాసించగలిగిన మహా గొప్ప దేవుడు నువ్వు నేను సేవించే దేవుడు. భయపడవలసిన అవసరం లేనే లేదు. విశ్వసించయ్యా, విశ్వసించమ్మా.